నమస్తే మిత్రులారా, అందరు మంచిగా ఉన్నారా? నేను మీ రామ్ చరణ్. ఈ వీడియోలో మనం చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఈ వీడియోలో చూపించిన విధంగా మనం చేపలు శుభ్రంగా కడుక్కొని డిస్క్రిప్షన్లో ఇచ్చిన మసాలాలు కలుపుకొని ఒక 15 ఆర్ 20 మినిట్స్ వెయిట్ చేస్తే మసాలాలు ముక్కలకు బాగా పడుతుంది. అప్పుడు చేపల కూర రుచి బాగా వస్తుంది మిత్రులారా. ఈ చేపల కోసం నేను మార్నింగ్ తొందరగా లేచి వెళ్ళి తీసుకువచ్చాను. కూర వండినప్పుడు చేపల ముక్కలు గిన్నెలో వేసేటప్పుడు గిన్నె స్టవ్ మీద నుంచి కింద పడేది మిత్రులారా. మొత్తం నేలపాలయ్యేది. అప్పుడు ఒకేసారి ఓరి దేవుడా అనుకున్నా. మిత్రులారా, మన వీడియోస్ చూసి అలానే వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా మన ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మన వీడియోస్ డైరెక్ట్గా మీ ఛానల్లోకి వచ్చేస్తుంది. చేపల కూర వండాక డిష్ తీసుకోవాలి అని మన పెద్దలు అంటారు. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అండ్ ఈ కర్రీ ప్రిపేర్ చేసి నాకు కామెంట్లో ఎలా ఉందో చెప్పండి మిత్రులారా. థ్యాంక్ యూ.